అమ్మో వీణ ప్రింటు పడి పడే అమ్మా మంగమ్మా చెప్పమ్మా వాడి తల్లి తప్పు చేసిందా నువ్వు తప్పు చేశావు ఎంత మాట అన్నావురా ఇంకా ఆకాశం ఎందుకు కూలిపోలేదు భూమి ఎందుకు బద్దలు కాలేదు కొండలెందుకు పిండి కాలేదు నువ్వు పతివ్రతవు కాదేమో కన్న కొడుకే శీలాన్ని శంకించిన తర్వాత నేనింకా బ్రతికే ఉన్నానా భగవంతుడా ట్రాజడీ సీన్లొద్దు విషయం చెప్పు బాబు అమ్మా నువ్వు తలెందుకు దువ్వుకోలేదు అని అడగను పూలెందుకు పెట్టుకోలేదు అని అడగను కానీ ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను వాడు కొరట పుత్రుడా నేను కొరట పుత్రుడా చెప్పమ్మా చెప్తాను బాబు చెప్తాను నేను కృష్ణాపురం రాజా గారి ఎస్టేట్ లో అశ్వదళపతి గారి ఇంటి పని మనిషిని ఏ పతి అశ్వదళపతి అబ్బో పెద్ద పోస్టేనే నల్లగా గౌడగేదెలాగా నిగనిగలాడేవాడు ఆయన భార్య గంగమ్మ నిండు చూలాలు కనటానికి పుట్టింటికెళ్ళింది ఆయనకి జబ్బు చేసింది నేను పరిచర్యలు చేస్తున్నాను ఓ రోజు స్నానం చేయిస్తుంటే అదే అదే గుర్రాలకి పళ్ళుతో వస్తున్నాను నాన్న పళ్ళుతో వస్తున్నాను When I fall in love ఏంటే పొద్దునే గోలా ఏమైంది నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు చేసిన తప్పంటే మంగమ్మ నా పిన్నంటే వీడు ఒప్పుకోడా హనుమంతు నా తమ్ముడంటే నువ్వు ఒప్పుకోవా మీ వల్ల దాని శీలం నాశనం అయిపోయింది అది ఎక్కడ పోతే ఇక్కడ నువ్వా నేను అజిబాబున్నానా నేను అజిబాబుని నేను అజిబాబున్నానా నేను అజిబాబుని నేను అజిబాబున్నానా ఇంతకీ వీళ్ళల్లో ఎవరు అంజిబాబు ఎవరు హనుమంతు చెప్పవయ్యా అబ్బా ఈ అశ్వవంశానికి గొప్ప సిక్కొచ్చి పడిందే వాలి సుగ్రీవుల్లో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అంటే శ్రీరామచంద్రుడే చెప్పలేకపోయాడు నేనెంత గంగమ్మా నేను చెప్పగలను చెప్పు మరిదితో శీలం పోగొట్టుకున్న నేను ఎవరికి ఏమవుతాను మొగుడికి మరదలినా మొగుడి తమ్ముడికి పెళ్ళన్నా చెప్పు ఈ చిక్కుముడి విప్పాలంటే ఈ చిక్కుపడిన నా జుట్టు ముడి వేయాలంటే ఈ పెద్ద మనిషి వీళ్ళిద్దరికి తండ్రి నేనని ఒప్పుకోవాలి ఒప్పుకుంటే కోసి చేతిలో పెడతా తలక పక్షవాతం వచ్చింది పక్షి కొట్టుకుంటున్నాడు పోవటం గ్యారంటే గోవిందా గోవిందా చేయాల్సిందంతా చేసి ఆరనే కొమాయే దీపం బాబు ఆగరా ఆగు ఆ దీపం ఆరినా ఈ దీపం ఆరినా ఆరిపోయేది మీ నాన్న దీపమేరా ఇప్పుడు ఎలాగమ్మా ఈ జుట్టుముడి వెయ్యకపోయినా పర్వాలేదు తల్లో పేలు తీయకపోయినా పర్వాలేదు జల్లో పూలు పెట్టకపోయినా పర్వాలేదు ఆయన బ్రతుకుంటే అదే 10,000 రా బాబు మంగమ్మ దళపతి నా పతి అయినా నేనేనాడు ఇంత ప్రేమను చూపించలేదు నిజమైన పతిభక్తి చూపించిన ఇల్లాలివి నువ్వు ఆనాడు స్నానాల గదిలో చేసిన చిన్న పొరపాటుని గుర్తుపెట్టుకుని పక్క చూపులు కూడా చూడని పతివ్రతవు నువ్వు వాడు నీవాడే కాదు కాదు నీవాడే కాదు నీవాడే
దీపాలు అర్పణ చేస్తుంటే అసలు ఎవడో తెలుసుకోండి. ఇద్దరు వాడు. ఈ మాట మీద ఉంటారుగా? ఉంటాం. అయితే అటు చూడండి. చెల్లి అక్క, చెల్లి అక్క, రా వెళ్దాం. ఏమండి మీకేం కాలేదు కదా? ఆహా. మామకు పక్షవాతం కాదు అసలు, మేమంతా కలిసి నాటకం ఆడాం. అవును. ఉమ్.